ఉందేమో కానీ సంఘము అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తుల గుంపు. ఇలా చెబితే బాగుంటుందేమో. వ్యక్తిగత జీవితంతో ప్రారంభించబడి సామూహికంగా వ్యాప్తి చెంది క్రీస్తు కొరకు సాక్షిగా నిలవడమే సంఘం. సంఘాన్ని గురించి లేఖనం ఒక విషయాన్ని గుర్తు చేసింది. యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంఘము అనగా ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు. సంఘము అనగా ప్రభు ప్రాణం పెట్టి కొనబడిన వారు అనే మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నా. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖనంలో మనకు వాక్యములు ఈ మాటలు కనిపిస్తాయి. ఏంటి అంటే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరియాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించది. బెరియాలో ఒక సమాజ మందిరం ఉంటే ఇక్కడ ప్రవేశించారు. ఇక్కడ రాయబడిన మాటలు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండురు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. వాక్యం